స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ఈ దినం మరి ఈ నెలలో రెండో విశ్రాంతి దినం కనుక మరి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి మీరు సిద్ధపడండి. త్వరపడి రండి. దేవుని సన్నిధిలో మీ గూడంతా తెలియచేయండి. ప్రభువే మరి మీ మీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు, మీ మొర వినబోతున్నాడు అని మీకు తెలియచేస్తూ, ఎందుకంటే ఆయన సన్నిధిలో మరి సంపూర్ణ సంతోషం ఉంది, ధనఘనతలు ఉన్నాయి. మరి ఆయన మరి ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు గనుక ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినాన్ని మీరు దేవుని సన్నిధిలో మీరు విశ్రమించాలి, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలి అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 118 అధ్యాయము 24 వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. దేవునికి స్తోత్రం. మరి ముందుగా చెప్పబడినట్లు దినం విశ్రాంతి దినం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం గనుక ప్రతి ఒక్కరూ మరి దీని యందు ఉత్సాహించి సంతోషించాలని మరి దేవుడు తెలియచేస్తున్నాడు గనక, మరి ఎప్పుడైతే దేవుని ఏర్పాటు చేసిన దినాన్ని మనం సంతోషించగలుగుతామో, మరి అలాగే మరి దేవుని కృపను బట్టి ఎప్పుడైతే మనం ఆయన స్తుతించి ఆయన ఘనపరచగలుగుతామో, ఆయన మహింపరచగలుగుతామో, ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకునండి, ఆయన మరి ఉజ్జీవింపజేస్తాడు, మనల్ని దీవిస్తాడు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ఆరాధనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాలు, ఈ ప్రార్థనలు వారందరి జీవితాలు నీ కృప కలుగునుగా కని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి మేలు చేయండి, నైనా దీవించండి. ఈ దినం విశ్రాంతి దినానికి ప్రతి ఒక్కరి మాట మీరు వినండి, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వినండి. అలాగే మేలు చేయండి, కృపను అనుగ్రహించండి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, ఎక్కడెక్కడైతే ఈ దినం ఆరాధన ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చునుగా కని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా అనేక రీతిగా ప్రయాణాల్లో నేను రాకపోకల్లో ప్రతి ఒక్కరికి మీరు తోడేయడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు సమస్తములు మీరు తోడేయడమని, ముఖ్యంగా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరటం వచ్చమని క్రీస్తునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరచని నమ్ముతున్నాను. మీరును ప్రతి ఒక్కరిని బలపరచండి. వీడియో లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, కామెంట్స్ పెట్టడం ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగా. కానీ ముఖ్యంగా ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించడం మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.